హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ మరి ఎంసెట్కి సంబంధించిన పెండింగ్లో పడిందమ్మా. హైకోర్టు అయితే పెండింగ్లో ఆల్రెడీ పెట్టేసింది. మరి హైకోర్టుకు కొంతమంది స్టూడెంట్స్ ఈ స్థానికత అంశంలో మరి స్టూడెంట్స్ కొంతమంది 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివితేనే మరి లోకల్ అని గవర్నమెంట్ కాదని కొంతమంది పేరెంట్స్ కోర్టుకు మెట్లు ఎక్కడం జరిగింది. కానీ మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్డేటు ఈరోజు ఏమైనా ఉంటుందని ఆల్రెడీ నిన్న వీడియో చేశాను. మొన్న చేసాం. మండే కానీ ట్యూస్డే కానీ ఒక అప్డేట్ రావటం అయితే జరిగిద్ది అని నేను స్టూడెంట్స్కి కూడా మరి చెప్పాను. మరి అలాంటి అప్డేటు ఈరోజు ఎట్లా మరి అప్డేట్ ఏమి కనబడతల్లా. మరి గవర్నమెంట్ తరపు నుంచి మరి అటార్నీ జనరల్ కానీ వీళ్ళు ఎవరు కూడా మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ వెబ్సైట్ 2025 కన్వీనర్ వీళ్ళు ఎవరు కూడా ఏంటంటే, వీళ్ళు వేకెంట్ పిటిషను మరి ఏపీ హైకోర్టులో సబ్మిట్ చేయలేదంట. మనకు అందుతున్న సమాచారం ప్రకారం, అయితే నేనైతే చూడలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారము వేకెంట్ పిటిషను గవర్నమెంట్ తరపు నుంచి ఎంసెట్ కన్వీనర్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ అటార్నీ జనరల్ కానీ ఎవరు కానీ ఈరోజు ఏపీ హైకోర్టులో సబ్మిట్ చేయలేదంట. దానివల్ల మరి ఈవినింగు జడ్జి గారు వెళ్ళిపోయే వరకు ఏమీ సబ్మిషన్ అయితే జరగల. ఎందుకంటే ఒక్కోసారి సబ్మిషన్ జరిగితే మనకు కొంత అప్డేట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఏపీ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ తరఫున వేకెంట్ పిటిషన్ సబ్మిట్ చేశారు అనుకోండి, సబ్మిట్ చేస్తే జడ్జి గారు వాళ్ళు దాన్ని విచారణ నిమిత్తం రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సబ్మిషనే జరగలేదంట. సమాచారము ప్రకారము కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నది, ఈ విధమైన కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్తున్న ప్రకారం ఏంటంటే, అసలు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేకెంట్ పిటిషను నాట్ సబ్మిటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఎటువంటి సబ్మిట్ చేయలేదంట. ఒకవేళ సబ్మిట్ చేస్తే కొంతవరకు విద్యార్థులకి స్టూడెంట్స్కి ప్రయోజనం ఉండేది. ఒకవేళ సబ్మిట్ చేస్తుంటే సరే రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, కొంతవరకు మనకి కొంత మూమెంట్ ఉంటుందమ్మ. ఇప్పుడు ఆ మూమెంట్ కూడా కనబడతల. గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు సబ్మిట్ చేయటం అది ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈ లోకల్ అంశం మీద త్వరగా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరగా ఒక అప్డేట్ని అయితే సబ్మిట్ చేసి వేకెంట్ పిటిషను పేరెంట్స్ ఏ విధంగా అడిగారో పేరెంట్స్ కూడా ఫైల్ చేశారు కదా, వాళ్ళకు అనుకూలంగా ఏదైనా డిస్కషన్ జరిగితేనే కోర్టులో దీనికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందమ్మా. స్టూడెంట్స్ చాలామంది కూడా ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. తెలంగాణలో ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, థర్డ్ కూడా అయిపోయింది. స్టూడెంట్స్ కూడా ఓరియంటేషన్ క్లాసులకు కూడా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ ఫస్ట్ ఫేజ్తోనే వీళ్ళకి బ్రేక్ పడిపోయింది. ఫస్ట్ ఫేజ్లోనే బ్రేక్ వచ్చేసింది. సెకండ్ ఫేజ్ అసలు ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ బ్రేక్ పడింది. అప్పుడు ఫస్ట్ ఫేజ్ క్లాసులు కూడా జరగవమ్మ. కొంతమంది అసలు ఫస్ట్ ఫేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఏదో నచ్చకపోయిన క్లాసులకి అయితే వెళ్ళలేరు కదా, నాకు సెకండ్ ఫేజ్లో వస్తుందేమో అని వాళ్ళు కూడా అట్లా లెక్చరర్ చెప్పింది కూడా వినలేరు, కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ని కొద్దిగా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం వాళ్ళు, ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఎంత తొందరగా వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిదని మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. స్టూడెంట్స్ అయిన వాళ్ళు త్వరగా సెకండ్ ఫేజు రిజల్ట్స్ మనకి 4వ తారీఖున రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ ఉండాలి. ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు. డ్యూ టు ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ అలాట్మెంట్ విల్ బి డిలేడ్ అండ్ ఎగ్జాక్ట్ డేట్ విల్ బి మెన్షన్ బై డైరెక్టర్ ఆఫ్ ఆర్డర్. ఎగ్జాక్ట్ డేట్ మీరు చెప్పింది ఇక్కడ కరెక్టే, కానీ ఇంతవరకు గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి పుషింగు అక్కడ లేదు. అది గవర్నమెంట్ తరపు నుంచి హైకోర్టులో ఎటువంటి సపోజ్ నెక్స్ట్ ఒక పేరెంట్స్ వేసిన పిటిషన్లకి వీళ్ళు వేకెంట్ పిటిషన్ ఇంతవరకు వేయలే. రేపైనా కానీ ఎల్లుండైనా కానీ వేస్తారా లేదో చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. త్వరలో ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం మన ఛానల్ తరపున. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.